యమున లక్ష్మిని రమ్మని పిలుస్తుంది. దాంతో లక్ష్మి యమున దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏదో మాట్లాడాలన్నారు అని చెప్పి అంటూ ఉంటే యమున చిరాగ్గా ఫేస్ పెట్టి నీతో మాట్లాడడానికి ఏముంటుంది, ఇవిగో ఈ పేపర్స్ తీసుకో అని చెప్పి యమున అంటూ ఉంటే ఏంటమ్మా ఈ పేపర్స్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో యమున ఏ బంధం అయితే నీకు విహారికి మధ్య ఉందని అనుకుంటున్నారో ఆ బంధం తెగిపోవాలి. అలా జరగాలంటే ఈ విడాకుల కాగితాల మీద నువ్వు సంతకం పెట్టాలి. నువ్వు సంతకం పెట్టిన తర్వాత విహారికి నువ్వు ఏం చెప్పి ఒప్పిస్తావో నాకు తెలీదు. విహారీ చేత కూడా వీటి మీద సంతకాలు పెట్టించాలి అని చెప్పి యమున లక్ష్మి చేతిలో ఆ విడాకుల పేపర్స్ పెట్టడంతో ఇక ఎంతో బాధగా లక్ష్మి ఏడుస్తూ ఆ పేపర్స్ తీసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. విహారీ గదిలో కూర్చొని సీరియస్గా దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి ఆ విడాకుల పేపర్స్ తీసుకొని విహారీ చేత సంతకం పెట్టించడానికి వస్తూ ఉంటుంది. మరి విడాకులు తీసుకోవడానికి విహారీ ఒప్పుకుంటాడా, అసలు ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.